హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను అందరూ ఇష్టపడే మసాలా వంకాయ కర్రీ చేస్తున్నాను. సంపూర్ణమైన భోజనంలో ముఖ్యంగా ఉండేది వంకాయతో కర్రీ. అలాగే వంకాయని ఇష్టపడని వారు ఉండరు కదండి. వంకాయ మసాలా కర్రీని ఎలా చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా తాలింపుకు కావాల్సినవి ఏంటో చూద్దాం. మీడియం సైజ్ వంకాయలు 10, సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్, సన్నగా కట్ చేసుకున్న 1/2 కప్ టమాటో, తాలింపుకు సరిపడా ఆయిల్, 1/2 కప్ చింతపండు రసం, పసుపు, ఉప్పు, కారం, ధనియా పొడి, దాల్చిన చెక్క, లవంగం, అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి. ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ కట్ చేసుకున్న ఆనియన్స్, 1 కప్ కట్ చేసుకున్న టొమాటో, పచ్చిమిర్చి 2, సోంపు, ఇలాచి, వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు, ఎండు కొబ్బరి కొంచెం. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకొని సోంపు, ఇలాచి, పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరిని వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్టును ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉప్పు వేసి వంకాయలను 4 పక్షాలుగా కోసుకొని వాటర్లో వేసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక లవంగ, చెక్క, పచ్చిమిర్చి, ఆనియన్స్ని వేసి ఫ్రై చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటా ముక్కలను కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను యాడ్ చేసి మగ్గే వరకు ఉంచుకుందాం. వంకాయలన్నీ మగ్గిన తర్వాత 1/2 కప్ చింతపండు రసం కలుపుకొని, అలాగే పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి వేసి వంకాయలన్నీ మగ్గనిచ్చుకుందాం. వేసుకున్న మసాలాలన్నీ వంకాయలకు పట్టిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పేస్టును యాడ్ చేసి కొంచెం వాటర్ను కలిపి ప్యాన్ అంచుల్లో నూనె తేలే వరకు ఉంచుకోవాలి. చివరగా సన్నగా కొత్తిమీరను కట్ చేసుకుని యాడ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, వేడి వేడి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు. బెస్ట్ ఆఫ్ బోనా.